హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రజలు ఎంతో ఆరాధిస్తారు. శివపార్వతుల తనయుడు సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు మురుగన్గా పూజలను అందుకుంటున్నాడు. ఇక్కడ అనేక ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయాలున్నాయి. అటువంటి ఆలయాల్లో ఒకటి తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఇదే సుబ్రహ్మణ్య స్వామి పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడే మామిడి చెట్టు రూపంలో పద్మాసురుడు అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి 2 భాగాలు చేసి ఒకటి కుక్కగా ఒకటి నెమలిగా మార్చారని పురాణాల కథనం. తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. ఎందుకంటే అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసుర సూరపద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడి నుంచే బయలుదేరారట. అందుకే ఇక్కడ స్వామివారు తన అందమైన రూపంతో పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. ఇది చాలా శక్తివంతమైన క్షేత్రం. సర్వసాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరాలపై ఉంటాయి. కానీ ఈ తిరుచెందూరులో ఒక్కచోటే స్వామి సముద్ర తీరమునందు కొండ మీద కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అంతేకాదు ఇక్కడ విభూతి మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకం. ఈ ఆలయం గురించి స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈ క్షేత్రంలోనే ఓ గొప్ప విచిత్రం జరిగింది. ఒకసారి జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కోసమై తిరుచెందూరు వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోలేదు. ఆలయం బయట కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయన ధ్యానంలో ఉండగా సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శనమైంది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య స్వామి భుజంగ జపం చేశారు. ఈ భుజంగ స్తోత్రము ద్వారా మనల్ని మన వంశాలని పట్టి పీడించే కొన్ని దోషాల్లో నాగదోషం లేదా కాలసర్ప దోషాన్ని తొలగిస్తుంది. వంశంలో ఉన్న దోషాలతో సంతానం కలగకపోవడం, కుష్టు రోగం మొదలైనవి ఇబ్బందులు పడేవారు ఈ క్షేత్ర దర్శనంతో దోషం విముక్తి అవుతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివిన వారికి సకల దోషాలు తొలగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి బుద్ధి వచ్చి కోరికలు నెరవేరుతాయి. ఈ తిరుచెందూరు క్షేత్రం యొక్క మరొక లీల ఏంటంటే 2006లో వచ్చిన సునామీ వల్ల ఇక్కడ ఎవరికీ హాని జరగలేదు కదా, కనీసం తిరుచెందూరు దేవాలయాన్ని తాకనైనా లేదు. ఆ స్వామివారి శక్తి అంటూ కూడా భక్తులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన విభూతి తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ శత్రు భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతేకాదు ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయమవుతాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ క్షేత్రం తమిళనాడులో తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.